కొడుక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు, కట్ చేస్తే సముద్రంలో శవమై. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా? గొల్లపూడి మారుతీరావు తెలుగు సినీ పరిశ్రమకు రచయితగా, నటుడుగా చిరపరిచితుడు. అయితే ఆయన తన సుదీర్ఘ సినీ కెరీర్ లో ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సినిమా పేరు ప్రేమ పుస్తకం. దీని వెనుక ఒక విషాద గాథ, ఒక తండ్రి కొడుకు పట్ల చూపిన అపారమైన ప్రేమ దాగి ఉంది. మారుతీరావు మొదట్లో జర్నలిస్టుగా, ఆ తర్వాత ఆకాశవాణిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. 1965 నుంచే సినిమాలకు కథలు రాయడం మొదలుపెట్టి 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా మారారు. అప్పటికే ఆయనకు 3 కొడుకులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాసు. మొదటి 2 కొడుకులు ట్రావెల్స్ వ్యాపారంలో స్థిరపడగా, చిన్న కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ మాత్రం శ్రీరంగంపై మక్కువ పెంచుకున్నారు. దర్శకుడిగా మారాలని కలల కన్న శ్రీనివాసు కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి అనుభవం సంపాదించారు. 1992లో శ్రీనివాస్ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవాలని భావించారు. ఈ సమయంలోనే అజిత్ సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు చరణ్ ద్వారా అజిత్ పరిచయం ఏర్పడింది. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ఒక బెంగాలీ చిత్రం అమర్ తుమి స్ఫూర్తితో ఒక కథను తెలుగులోకి తీసుకురావాలనుకున్నారు. ఆ కథకు మెరుగులు దిద్ది తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చింది గొల్లపూడి మారుతీరావు గారే. శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ ను హీరోగా ఎంపిక చేసి ప్రేమ పుస్తకం సినిమాకు శ్రీకారం చుట్టారు. 1992 ఆగస్టు 3న ఈ సినిమా వైజాగ్ బీచ్ లో షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమా గొల్లపూడి మారుతీరావు గారు విశాఖపట్నంలో స్థిరపడడం వల్ల కొడుకు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో తరచూ షూటింగ్ లో పర్యవేక్షణ చేసేవారు. అయితే ఆగస్టు 12న షూటింగ్ ప్రారంభమైన కేవలం 9 రోజుల తర్వాత ఘోరం జరిగింది. విశాఖపట్నం బీచ్ లో ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా శ్రీనివాస్ ఒక బండరాయిపై నిలబడి నటీనటులకు ఫోజులు చూపిస్తున్నారు. అప్పుడు పున్నమి వెన్నెల కావడంతో అలల తాకిడి ఎక్కువగా ఉంది. అకస్మాత్తుగా వచ్చిన బలమైన అలల దాటికి శ్రీనివాస్ జారి పడిపోయారు. కింద పడే క్రమంలో తలకు బండరాయి తగలడంతో సృహ కోల్పోయారు. వెంటనే పెద్ద అల వచ్చి ఆయన లాక్కెళ్ళింది. దాంతో ఆయన కోసం చాలాసేపు సముద్రంలో గాలించారు. చివరకు 1 గంట తర్వాత శవమై పైకి తేలింది. ఈ విషాద ఘటన హీరో అజిత్ తో సహా చిత్ర బృందం కళ్ళ ముందే జరిగింది. మరణించిన 9 నెలల క్రితమే పెళ్లైన శ్రీనివాస్ భార్య జయంతి కూడా అక్కడే ఉన్నారు. కొడుకు దర్శకుడిగా తన కళలను సాకారం చేసుకుంటాడని ఆశించిన మారుతీరావు గారు శ్రీనివాస్ మరణంతో తీవ్ర మనోవేదన గురయ్యారు. శ్రీనివాస్ అంత్యక్రియలు ఆగస్టు 13న విశాఖలో జరిగాయి. హీరో అజిత్, హీరోయిన్ కంచన్, ఇతర చిత్ర బృందం కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల తర్వాత నిర్మాత అట్లూరు పూర్ణచంద్రరావు గొల్లపూడి మారుతీరావును కలిసి అసంపూర్తిగా మిగిలిన సినిమాను పూర్తి చేయమని కోరారు. నా కొడుకు కళ ఎలాగో నెరవేరలేదు, కానీ నా కొడుకు మధ్యలోనే వదిలేసిన ఈ సినిమాను నేను వదిలి వేయలేను. వాడి కళలను నేను నెరవేరుస్తాను అంటూ మారుతీరావు గారు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు వచ్చారు. శ్రీనివాస్ ఎక్కడైతే కన్నుమూశారో సరిగ్గా అదే లొకేషన్ లో తండ్రి మారుతీరావు గారు స్టార్ట్ కెమెరా అని చెప్పి షూటింగ్ తిరిగి ప్రారంభించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఇక మీదట నేను ఏ సినిమాకి దర్శకత్వం వహించను అని ప్రకటించారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.